రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎలా గెలిచింది, ఐఎన్డీఏ కూటమి ఎలా ఓడింది అనేది చూద్దాం. ఈ పేరు ఎట్లా పెట్టారో, ఎప్పుడు పెట్టారో ఐఎన్డీఏ ఇండియా కూటమి అని అప్పటి నుంచి ఎక్కడ గెలిచిన దాఖలా లేదు. ఇండియా కూటమి ఏదో బాగుంది అనుకుని ఏదో దానికి అబ్రివేషన్ తగిలిచ్చారు. కానీ విషయం ఏంటంటే, మహారాష్ట్ర రాజకీయాల్లో అందరూ విశ్లేషకుల అంచనాలు కూడా తలకిందులు అయిపోయినాయి. దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, ఏక్నాథ్ షిండే కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, వీళ్ళ కోఆర్డినేషన్ తోటి 1+1+1 ఇలా ముగ్గురు కోఆర్డినేషన్ తోటి ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపారు. దాంతో ఇవాళ అధికారంలో రావడానికి రీజన్ అయిందని చెప్పుకోవచ్చు. సంకీర్ణ ప్రభుత్వం మళ్ళీ ఇంత కంప్లీట్ మెజార్టీతో రావటం అనేది కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే 2014 నుంచి 2024కి చాలా తేడా వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో మొత్తం 48 స్థానాల్లో ఉంటే మహారాష్ట్రలో 2014లో 41 గెలిచింది, 2019లో కూడా 43 గెలిచింది. కానీ 24కి వచ్చేసరికి జస్ట్ 17 స్థానాలకు పడిపోయింది. ఏంటిది రీజను ఏందని చూస్తే చాలా రీజన్. దాంతోపాటు నిరాశ అంచులకు వెళ్ళింది. ఇక దాంతో అప్పటి నుంచి సెట్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడ మహారాష్ట్రలో బీజేపీని సెట్ చేయడం మొదలుపెట్టారు. ఇక దీంతో బలమైన నాయకత్వం తయారు చేశారు. ఐక్యంగా ఉండేటట్టు వీళ్ళ ముగ్గురు కూడా ఐక్యంగా ఉండేటట్టు ప్లాన్ చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ను పార్టీకి తిరుగులేని ముఖంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆమోదించారు. ముంబై మెట్రో కావచ్చు, వదావన్ డీప్ వాటర్ పోర్ట్ కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాల నుంచి ప్రాజెక్టులకు ఫడ్నవీస్ చేసిన కృషిని స్వయంగా ప్రధాని ప్రశంసించాడు. గతంలో పార్టీ నాయకత్వ ఘర్షణల కారణంగా నిరుత్సాహానికి గురైన క్యాడర్ను ఏకం చేసినందుకు ఫడ్నవీస్ నాయకత్వం బాగా దోహదపడింది చాలా. ఎందుకంటే జనరల్గా ఒకప్పుడు సీఎంగా చేసినట్టుగా ఫడ్నవీసు ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో కొనసాగారు. అయినప్పటికీ ఆయన నిరాశ పడలేదు. దాంతో అదే కోఆర్డినేషన్ చేసుకొని పార్టీని కోఆర్డినేట్ చేసుకొని ఇవాళ మంచి అధికారంలోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ కృషి, క్షేత్రస్థాయి క్యాడరు, ఆర్ఎస్ఎస్ సన్నిహితంగా పనిచేయడం ద్వారా బీజేపీ తన మూలాలను సమీక్షించుకుంది. ఆర్ఎస్ఎస్ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్నదే నాగపూర్ ఉన్నది మహారాష్ట్రలో. దీంతో బీజేపీ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ అటు ఆర్ఎస్ఎస్ నుంచి ఇటు బీజేపీని కోఆర్డినేట్ చేసుకోవటం, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయటం. మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాంటి రాష్ట్రాల్లో విజయానికి పేరుగాంచిన శివప్రకాష్ మహారాష్ట్రలోని క్రియాశీలకంగా పనిచేశారు. బలమైన పొత్తులు నిర్మించాడు. వ్యవస్థీకృత సమ్మిళిత ప్రచారాన్ని అటు ఆర్ఎస్ఎస్ తోటి మంచి కోఆర్డినేషన్ చేసుకొని పార్టీని గెలిపించేట విధంగా చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక రెబల్స్ను దారికి తెచ్చుకోవడం కూడా. ఎందుకంటే 3 పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రెబల్స్ బరిలో దిగుతారు. ఎందుకంటే కోఆర్డినేషన్ అంత ఈజీ కుదరదు కదా. దాంతో రెబల్స్ని ఎట్లా దారి తెచ్చారు, మొత్తానికి అటు తిరుగుబాటు సమస్యల్ని ముందుగానే అంచనా వేసేసి ప్రకాష్ మెహతా కావచ్చు, గోపాల్ శెట్టి వంటి కీలక వ్యక్తులకు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయకుండా నిరోధించారు. ఈ ప్రకాష్ మెహతా కావచ్చు, గోపాల్ శెట్టి లాంటి వాళ్ళని తిరుగుబాటు నేతలను దారి తెచ్చుకొని ఎన్నికల్లో పార్టీని వాళ్ళకు కూడా అర్థమైపోయింది, మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి గెలుస్తుందని అర్థమైంది. దాంతో వాళ్ళు వెనక కడుగేశారు. మరాఠా నాయకుడు మనోజ్ జరంగే కావచ్చు, పార్టీలతో సహా ఈ విధంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడంతో బీజేపీ గెలుపుకు కారణమైపోయింది. దాంతోపాటు పోలరైజేషన్ చూసుకుంటే హిందుత్వ వ్యూహం ఏంటంటే మహారాష్ట్రలో పెరుగుతున్న మత ధ్రువీకరణను బీజేపీ సమర్థవంతంగా ఉపయోగించుకుంది. ఓటు టు జిహాద్, బాటేంగేతో కటేంగే, ఏక్ హై టు సేఫ్ హై అంటూ పదునైన ఎన్నికల నినాదాలను దృష్టిలో పెట్టింది. ఈ వ్యూహం వర్గానికి చెందిన ఓటర్లకు కలిసి వచ్చింది. ముస్లిం ఓటు బ్యాంకులను ప్రసన్నం చేసుకునేందుకు కాషాయ పార్టీ ప్రతిపక్షాలపై సమర్థవంతంగా దాడి చేయగలిగింది. ఇట్లా దాంతోపాటు ఎంవీఓ వైఫల్యాలపై ప్రచారం కూడా చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంవీఓ విస్తృతంగా ప్రచారం చేసింది. అవినీతి, దుర్వినియోగం, అంతర్గత కలహాలను ఎత్తి చూపింది. 25 నెలలు ఎంవీఏ దుష్పరిపాలనను ఓటర్లకు గుర్తు చేయడంలో సక్సెస్ అయింది. అప్పట్లో ఇలా ప్రభుత్వం ఎట్లాంటి పనులు చేసింది అదంతా కూడా జనాల ముందు ఉంచగలిగారు. ఎన్సీపీ నాయకుడు
అనిల్ దేశ్ముఖ్పై అవినీతి ఆరోపణల వంటి సంఘటనలు బీజేపీ కూటమి ఎత్తి చూపింది. బాల్ ఠాకరే కావచ్చు, హిందుత్వ వారసత్వం నుంచి ఉద్ధవ్ నిష్క్రమించారని, సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్ కావచ్చు ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారని సిద్ధాంతాలు. అసలు జనరల్గా శివసేన ఎవరితో ఉండాలి? బీజేపీతో ఉండాలి. కానీ ఎవరితో ఉంది? కాంగ్రెస్ తోటి ఉంది. ఇది కూడా జనాలకు నచ్చలేదన్నట్టు. అగాడి ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో కూడా చూద్దాం. ఇప్పటివరకు ఎన్డీఏ కూటమి ఎందుకు గెలిచిందో చూస్తే మరి ఇదెందుకు ఓడిపోయిందో కూడా చూద్దాం. విభిన్న సందేహాలు, విపక్ష మహావికాస్ అగాడి ఉమ్మడి ప్రచారం సందేశం కరువైంది. వీళ్ళంతా ఎవరికి వారే ఏమన్నా తీరన్నట్టు కొనసాగింది. సెంటిమెంటు వైఫల్యం. మహారాష్ట్ర ఆత్మగౌరవ సెంటిమెంట్ను సద్వినియోగం చేసుకోవడంలో, ఎందుకంటే శివసేన అంటేనే సెంటిమెంటు, దట్టు లోకల్ సెంటిమెంటు, దాన్ని విస్మరించింది. దాంతో పార్టీ జనాలకు దూరం అయిపోయింది, అట్లా ఓడిపోయింది. బలహీనమైన మేనిఫెస్టోలో ఏముంది? వాళ్ళు అంతా ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలు పెట్టారు. ఆ హామీలు తెలంగాణలో, కర్ణాటకలో విఫలమైనాయని బీజేపీ ప్రచారంలో సక్సెస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతుల విషయంలో సోయాబీన్, పత్తి, ఉల్లిపాయ రైతుల కష్టాలపై సరైన దృష్టి పెట్టలేకపోయింది శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అసలు ఇందులో ఒక దమ్మున నాయకుడు లేడని చెప్పొచ్చు అగాడి కూటమి వైపు. లడ్కీ బహిన్ ప్రభావం. మహాయుతి లక్ష్యంగా పెట్టుకున్న పథకం మహిళా ఓటర్లను గణనీయంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. శక్తివంతమైన ప్రచారం, సమన్వయం, ప్రకటనలు, ప్రసంగాలకు తోడు విపక్ష ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా మహాయుతి బీజేపీ వాళ్ళ ప్రచారం సాగింది. అట్లా అది అధికార కూటమికి మంచి ప్రతిష్టని పెంచి ఇటు బీజేపీ గెలిచేటానికి అవకాశం కల్పించింది. అంతేకాకుండా అస్థిరత, భయాలు, విపక్షంలో సంకీర్ణంలోనూ ఐక్యత స్పష్టంగా లేదు. తరచూ విభేదాలు. ఇక అంతా చెప్పేది వీళ్ళు మూడు పార్టీలకు మూడు ఎవరి వారు వాళ్ళే. బీజేపీపై ఎదురుదాడి ఛాన్స్ మిస్ అయిపోయింది. బీజేపీపై తప్పుదాలు కావచ్చు, నకిలీ ప్రకటనలు, కాంగ్రెస్ ధీటుగా స్పందించలేకపోయింది. ఉద్ధవ్పై తగిన సానుభూతి. ఉద్ధవ్ ఠాకరే రక్షణాత్మక ప్రచార వ్యూహం కారణంగా ప్రజల్లో ఆయన పార్టీపై సానుభూతి సన్నగిల్లింది. విచ్ఛిన్నమైనట్టుగా సామాజిక కూటమి, చిన్న పార్టీలు, తిరుగుబాటు అభ్యర్థులు, ఇలాంటి అన్ని ఆదివాసీలు కావచ్చు, దళితులు, ముస్లింలు, కుంభీ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు చీలిపోయింది. ఆదివాసీలు లేదు, దళితులు లేదు, ముస్లిం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ నమ్ముకున్నదే దళిత ఓటు బ్యాంకు, ముస్లిం ఓటు బ్యాంకు. అలాంటిది వాళ్ళు కూడా ఆశించిన స్థాయిలో వేయలేదు, ఆశించిన స్థాయిలో మొగ్గు చూపలేదు. ఈ వర్గాలు పూర్తి స్థాయిగా మద్దతు కొనసాగించలేదు కాబట్టి అగాడి ఓడిపోయింది, ఎన్డీఏ గెలిచింది. అట్లా ఇది మహారాష్ట్రలో ఎన్నికల్లో బీజేపీ గెలవటానికి, కాంగ్రెస్ ఓడటానికి కారణం అది. థ్యాంక్ యూ అనండాలు.